వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒంగోలు నగర వీధులు నీలిమయంగా మారాయి. సందర్భంగా జిల్లా కలెక్టర్ వద్దకు చేరుకున్న జెడ్పీటీసీ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒంగోలు నగర పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి వీరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడి నుండి భారీ ర్యాలీతో నెల్లూరు బైపాస్ రోడ్డు పక్కన ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఇదే నాది రాజు గణాధిపతి స్వామి వారికి హర హర మహాదేవ శంభో శంకర శతమానవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. గణపతి అనుగ్రహేణ పునరావృత్తి ద్వారా రాజ్యాధికార సిద్ధిరస్తు. మనోభీష్టమనోవాంఛా బల సిద్ధిరస్తు.
ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళ చేయడం పట్టుకుంటా ఉన్నారు. నాకు పొలం ముళ్ళ గీయడం కాదు, పూల ప్రాంతం లాంటిది, పూల కిరీటం లాంటిది. చాలా మంది ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నారు. నా పట్ల చాలా కత్తులు పోసే చాలా మంది మొన్న ఎలక్షన్లో సుమారుగా నా మీద 20 మంది పోరాడారు. అయినా 32 మంది అయినా ఈ జగన్మోహన్ గారి కోసం, కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు ఎంత పెట్టుకోరు కార్యకర్తలకు ఎప్పుడు తెలియజేస్తున్నారు. ఎవరో గుర్తుపెట్టుకోండి, ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ ఎంత కాలం ఎప్పుడూ పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ ఇందుగా ఉంది. క్యారెక్టర్ ఎంతకాలం నమ్మలేడు, పీకలేడు, నేను అన్న ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ అడిగా, అన్న అమ్మని చెప్పి చేరుకోసం అంటే సో ఆయన ఎడిగా తీసుకొస్తామని చెప్పి అమ్మ చెప్పి చేరుకోసం ఇచ్చాను. నేను జగన్మోహన్ గారు చేరుకుంటూ వచ్చినప్పుడు మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు విగ్రహం ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు రాలా. ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణ వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రాం వచ్చింది. మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి ప్రోగ్రాంకి ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకి ఆ రోజు ఉంటాయిగా అన్న నేను ఖాళీగా ఉన్నాను, పార్టీ పదవులు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2024 సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాను నాకు జిల్లా పార్టీలు ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాలు పెట్టారు. మీ చెప్పేసాడు కోసం ఎప్పుడు పనిచేస్తామని చెప్పి సలహాలు చేస్తున్నారు. మన లక్ష్యం, మన గమ్యం, మన పైనం ఒకటే ఒకటి, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. గమ్యం తప్పాయించే ఉన్నాను. చాలా మంది చెప్తారు వారికి అన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు లాంటి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక పెద్ద మహావృక్షం. మీ తాతలు ముత్తాతలు వచ్చిన పార్టీని ఆ వృక్షాన్ని అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలు నానా విధాలుగా ఎలక్షన్ తర్వాత రాష్ట్రీయ విగ్రహాలు
పెడుతున్నారు. మొన్న వినాయక చవితి ఊరేగింపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టి జైలు పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడూ చూడాల. దానికి చర్మగీతం పెట్టే టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో ఇదే చూస్తూ కలిసి జగన్మోహన్ గారి కోసం పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజలు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పర్లేదు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క నాయకులందరికీ మరి ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరెట్లా చెప్తే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం మీ అందరి సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో 8 సీట్లు నేను ఈ ఆఫీస్ లో రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం మన పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఎంత అద్భుతమైన కట్టడం కట్టాడు. సుమారు ఎకరా స్థలం ఇచ్చారు. నేను కూడా చాలా పెద్ద స్థలం కూడా మన వైఎస్ఆర్ రూపు చూస్తుంటే ఈ వచ్చిన కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే స్థలాలు సరిపోయిస్తున్నాడు. రాష్ట్ర విగ్రహాన్ని దండేసిన వస్తున్నప్పుడు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎవరో మన గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీ నడుపుతాం. మీ అందరూ అండగా మేము ఉంటాము, నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు జూపూడి ప్రభాకర్ గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిన పరిస్థితి. దయచేసి డయాస్ మీదకి వాటర్ ఒకరు మాట్లాడతారు జనాలు కోరిక మన్నించాలి మీరు. మీరు నలుగురు నోరున్నోళ్ళు చేయాలి. ప్రకాశం జిల్లా వాళ్ళు ఇక్కడ అంతే సరిపోద్దా? ఎంతమంది ఉన్నారు అక్కడ చేసి చూడ. మీరు మీటింగ్ మార్చేయబాక నాకని చెప్తా. బాగుంది సరదా కసేపు సరదా బాగుంటుంది. ఈ రోజున అందరూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. వాయిస్ ఎవరు ప్రకాశం జిల్లా ఇది మాట్లాడుతా. ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము కూడా లేరా బాబు. ఈ రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మొయిటాకి ముందుకొచ్చినటువంటి దర్శి శాసన సభ్యుడు మా తమ్ముడు బూచేపల్లి శేషారావు రెడ్డి గారు, అలాగే ఒంగోలు అంటా కదా అక్కడి నుంచి ఎక్కడికి పెట్టారు. అలాగే మాజీ మంత్రివర్యులు మేలుగు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారు, అలాగే శాసనసభ్యులు
చంద్రశేఖర్ గారు, అలాగే నారాయణ యాదవ్ గారు, అన్నా రాంబాబు గారు, కేపీ నాగార్జున రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా లేపి మీ అందరికీ పరిచయం చేసినటువంటి జూపూడి అన్నకి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆదిన గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ మిత్రులుగా అనేక కార్పొరేషన్ల బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారో వారందరికీ, అలాగే జిల్లా పరిషత్ సభ్యులకి, మండలాధ్యక్షులకి, అలాగే జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు, అలాగే జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులకి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే పంచాయతీ సభ్యులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక, అలాగే కుప్పం ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళే ఎవరి పేరు నన్ను చెప్పకపోతే, జిల్లా కొత్త, బయట ఎక్కడి నుంచో 3 జిల్లాల అవతల నుంచి వచ్చాను, నన్ను మన్నించమని చెప్పని కోరుకుంటూ ఇవాళ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి, ఒక బాధ్యతని తీసుకుంటాకి శివ పేషెంట్ గా వచ్చాడు కాబట్టి అని కాదు, ఇవాళ ఏదైతే ఇవాళ ఉరకలేసిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి, అరే జగన్ దగ్గర అధికారం లేదేమో కానీ ఇక్కడంతా ఉన్నామని చెప్పడానికి శివ పేరుని నాని, లేదా వెంకయ్య, పుల్లయ్య, నాగార్జున గారు, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాం, 26 మంది. మేము కాదు, నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తుపెట్టుకోండి. జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటుగాళ్ళం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు, మెషిన్లు మోడీ గారు మీరందరూ కలిసి చేశారో మాకు తెలియదు, కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చాము, కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందని సాకి చెప్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఎర్ర లొంగి కూడా కట్టలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం, అధికారం ఉంటుంది పోద్ది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతంగా ఉందా?
పగలు చీకట్లాగా వస్తుంది పోతుంది. రెండవది చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. తను కూడా చింతిస్తున్నాడు. అరే జనం మాయలో పడి జనానికి ఏదో ఒకటి చెయ్యాలి, జనానికి మేలు చేయాలి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తల అధికారాన్ని ఇచ్చారు, ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెప్తే అధికారులు పనిచేస్తున్నారా లేదా. అదే సినిమాలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నీకు ఏం కావాలి మొత్తం చేసుకుంటానని చెప్పాడు కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా, అరే నీ పని కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళి పని చేసుకుంటారా, నా దగ్గర రక్తం ఉంది, కండలు ఉన్నాయి, పని చేసుకు బతుకుతా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దమ్మున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అవునా కదా? నిజమైన మీకు అబద్ధాలు చెప్తున్నానా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, నోట్లో లానికి లేని వాళ్ళు. వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? వీళ్ళిద్దరు ధైర్యం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి జెండా మోసే మనిషి వాళ్ళ ధైర్యం. అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అధికారం తీసుకురావడం ఖాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కష్టాన్ని గుర్తుపెట్టుకోవడం ఖాయం. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో 2 ముఠాలు మాత్రం బాకండి దయచేసి. 2 ముఠాలు అదే ఒక ముఠ మీరు తెలుసు. నేను చెప్పేది అబద్ధం నిజం అనేది మీరు గుండె మీద చేసి మాట్లాడండి. నేనేమంటా అంటే అయిపోయింది 2 ముఠాలు 3 ముఠాలు ఉండబాకండి, చేయి కలపండి. కూటమి కుక్కల్ని తరిమి కొట్టండి. మన ఇంటి వంక, మన బజార్ ఇంకా కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో 2 ముఠాలు 3 ముఠాలు లేకుండా ఒకే ముఠాగా ఉండండి, చేయి కలపండి. అధికారం లేకపోవచ్చు కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ముంది మనకి. అదొక్కటి చేయండి. మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే, మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే, రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ పూజించే వాళ్ళే అయితే ఊళ్ళో ముఠాలు మానేసేయండి, అన్ని చంపుకుని ఒకేగా ఉండండి, ఒకే ముఠాగా ఉండండి, ఐకమత్యంతో ఉండండి. 2029 వరకు ఒకే మాట మీద ఒకే పాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇవాళ చాలా మంది పెద్దలు ఉన్నారు, ఇప్పటికే చాలా ఎక్కువసేపు టైం తీసుకున్నాను. మీది చాలు, ఏది కాదు, ఏదైనా ఎక్కువ తింటే చేదైపోతుంది. చాలు మనం ఒకటే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమో వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి అప్పుడేమి కలగనమాకండి. ప్రతి తప్పుని
లేదా స్థానికంగా మీ సర్పంచులు చేస్తున్నా, లేదా మీ ఎంపీటీసీలు చేస్తున్నా, లేదా తెలుగుదేశం నాయకులు చేస్తున్నా, లేదా ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు బజార్లో కూర్చుని చెప్తా ఉండండి. మన ఉద్యోగం అదే. అబద్ధాలు చెప్పకల్లా ఆడలాగా తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసిందని ఆడలాగా తప్పుడు మాటలు మాట్లాడకల్లా మనం నికాల్సిగా నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, అరే నా గురించి తెలవంది ఎవరికి రా, నేను 4 గ్రహాల మధ్య దేవుడిని ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వరాన్ని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్లా నికాల్సిగా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తుంది, ఏమేమి తప్పులు చేస్తుంది, ప్రతిదీ కూడా ప్రజలకు చెప్తూ జాగరూకతో చేస్తూ జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి. మీకు మర్యాద, మీకు ప్రేమ, మీకు గౌరవం లభించే బాధ్యత 29 ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారని చెప్పి జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా తెలియజెప్తూ, అలాగే శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో 8కి 8 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేదాకా కంకణం కట్టుకుని పనిచేయమని చెప్తూ జై జగన్, జై జగన్. Oh!
కంటవద్దు, పాత్రికేయ మిత్రులు కంటవద్దు, మీకు చేతులు దండం పెట్టి చెబుతున్నాం. మనం చాలా క్రమశిక్షణగా చేసుకోవాలా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే ఛార్జీ తీసుకున్న మన నాయకులు బోచేపల్లి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాం. వీక్గా ఉంది, దయచేసి బ్యాలెన్స్ వీక్గా ఉందండి. బ్యాలెన్స్ వీక్గా ఊగుతుంది, ఎక్కువ మంది దిగండి కొంచెం ముఖ్యలేదు. దయచేసి అర్థం చేసుకోండి. అన్న రామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దత్తల రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. చైర్మన్ అన్న కనకారావు గారిని వస్తున్నాం. రాంబాబు అనేది దయచేసి అన్న రాంబాబు గారిని శ్రీ మీద రావాల్సిన వచ్చినాం. రామారావు గారు ఈనాటి మాజీ మంత్రి దూపూరి ప్రభాకర్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే అన్న రాంబాబు గారు మాజీ శాసనసభ్యులు అక్కతో, అలాగే ప్రధాన రామారావు గారు కలిగి టీజే సుధాకర్ గారు రాష్ట్ర ఎస్సీ సంఘ అధ్యక్షులు, కదిరి బాబురావు గారు మాజీ శాసనసభ్యులు, ఉడుమూరి శ్రీనివాసరెడ్డి గారు, కొమ్మూరి కనకారావు గారు మాజీ కార్పొరేషన్, కుప్పం ప్రసాద్ గారు, కాకుమా రాజశేఖర్ గారు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనకు జరిగినటువంటి మేళ్లు ఈ 4 నెలల్లో ఇప్పుడు లోకంగా ఏర్పడినటువంటి కూటమితో ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని కష్టపడి శ్రమతోడ్చి కార్యకర్తల అధికారాన్ని చేరే ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మొత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెప్తే అధికారులు పని చేస్తున్నారా లేదా. ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, మీ ఇంటి మీద జెండా చూడం అని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతుంది. ఒక మాట రేపు ఊరికే నాకు కూడా ఏమన్నా బలం ఇస్తే రెడ్ బుల్ గిడ్బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను. నలుగురు రెడ్ బుల్ తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక నిమిషం మంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది కూడా మీరే. నాలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. నాలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమండి. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో, మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన తెల్లారి నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి, నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వేటాడే పనిలో ఉంది. బాధ గ్రామంలో గత ఐదేళ్లు
రోడ్డు ఎంబట వెళ్తున్నటువంటి బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసులు అందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం, బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలు పెడితే చెట్టుకొకడు పుట్టుకొకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తినగలరు, లేదా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు జైలు వేయించగలరు నీ తప్పుడు కేసులు పెట్టి. అంతకు మించి ఎంతగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త ఎంతగానో పెద్దగా మా అయితే నెల రోజులు జైలు వేయగలరు. జైల్లో వెళ్ళి కట్టకటాల నెల రోజులు చెప్పుకొని తింటా కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించే 5 ఏళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు, కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి మోటార్ సైకిల్లో కార్లు లోటు ఉండొచ్చు, కొంతమందికి సొంత ఇళ్ళు లోటు ఉండొచ్చు, కొంతమందికి కొత్త బట్టలు నెలలా కొత్త బట్టలు వేసుకుంటానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి రోజు జేబులో 100 రూపాయలు నోటు పెట్టుకుంటానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డులా పనిచేస్తే గానీ సాయంత్రానికి ఇంట్లో భోజనానికి లేముండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంతసేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొడిచి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి ప్రతిపాదన మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ ఈ జెండా మోసేవాడు ఎవరికి లేదు. ఏ రోజు పదవి ఆశించలేదు, ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు, ఏ రోజు డబ్బు ఆశించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటనే జెండా రెపరెపలాడుతున్న ఆశించాడు. ఇవాళకి కూడా జగన్ జెండా రెపరెపలాడటం కోసమే ఇవాళ పన్నులు అవమానాలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళో, లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని, గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని, లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఓడబెట్టుకుని, ఆడు మా పార్టీకి వ్యతిరేకం, వాడు జగన్ మనిషి, వాడిని పీకేయమని చెప్పి మీ ఓనర్కి చెప్పి ఉద్యోగాలు పీకిచ్చిన, ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్న వాళ్ళు రా బాబు, భోజనానికి మాకు లేదు ఉంటుంది, నీ దగ్గరికి కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేస్తాం. అదే సినిమాలో చెప్పి